హలో ఫ్రెండ్స్, ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీను చాలా సీరియస్గా చారుని తీసుకురామని చెప్పగానే పద్మ వెళ్ళి చారుని పిలుస్తూ ఉంటే చారు టెన్షన్ పడుతూ ఎందుకు దేనికోసం అంటే నేను కరెంట్ ఎందుకు ఆఫ్ చేశానో చెప్పమని అడుగుతున్నాడే అని అంటే అప్పుడు చారు కంగారు పడుతూ ఉంటుంది. ఇక నేను రాను అంటే రాక తప్పదు పద అని చెప్పి పద్మ చారుని తీసుకొని అక్కడికి వచ్చేస్తుంది. ఇదిగోరా చారు, చారు వచ్చింది చూడు అడుగు అని అంటూ శ్రీనుతో చెప్తుంది. అప్పుడు శ్రీను చారుని చూస్తూ సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు. ఇక అంతకుముందే చారు వచ్చేటప్పుడే పార్వతి దగ్గరికి వెళ్ళి పిన్ని నేను ఒక సహాయం అడుగుతాను చేస్తావా అని అంటే చెప్పవే చేస్తాను అని అంటే ఇక నేను చెప్పిన సహాయం నువ్వు చేయాలి, మాట తప్పకూడదు అంటే సరే చేస్తాను అని అంటుంది. ఇక ఆ మాటలు అక్కడ చెప్పేసి శ్రీను దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడు ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది శ్రీనుతో. చెప్పు చారు ఎందుకు తీపిచ్చావు అంటే నేను తీపిచ్చానని ఎందుకు బావా అంత డౌట్గా ఎంక్వైరీతో అడుగుతున్నావు, అంత ఎంక్వైరీ అవసరమా అని అంటూ చారు అంటుంది. అలా అంటే ఇక అప్పుడే చెప్పమని చెప్తున్నాను కదా, సీరియస్గా అడుగుతుంటే కౌంటర్లు ఇస్తావేంటి, చెప్పు పవర్ ఎందుకు తీపిచ్చావో చెప్పు అని అంటూ శ్రీను అనగానే అప్పుడు చారు ఇలా అంటుంది. నేను ఎందుకు తీపిచ్చానంటే అది పిన్నికి అని అంటూ పిన్ని పిన్ని అని అంటూ పిలుస్తుంది. అప్పుడే పార్వతి అక్కడికి వస్తుంది. వచ్చేసి అలా చూస్తూ వెనక్కి చేతులు పెట్టుకొని నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే చెప్పు పిన్ని బావా కరెంటు ఎందుకు తీశారు అని అడుగుతున్నాడు, చెప్పు పిన్ని అని అనేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పేసి పార్వతి కంగారు పడుతూ నా కోసమే తను తీయమని చెప్పింది శ్రీను అని చెప్తే నీకోసమా, నీకోసం ఎందుకు చిన్నతయ్య అని అంటాడు శ్రీను. అలా అనేసరికి అప్పుడు ఇలా అంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు నేను అక్కడ అందరూ నాటకం చూస్తున్నారు కదా, ఇక నా చేతులు వెళ్ళిపోయి కరెంటు తీగ మీద పడ్డాయి. అప్పుడు కరెంటు తీగ మీద పడ్డప్పుడు ఇంకా నేను గిలగిలా కొట్టుకుంటున్నాను. చారు దేవతలాగా పుణ్యాత్మురాలు వచ్చి చూసి ఇంకా నన్ను నా బాధను చూసి ఇంకా వదినతో చెప్పి కరెంటు తీయించింది అని చెప్పగానే ఇక అవునా నిజమా అని అంటూ శ్రీను అంటే అవును శ్రీను నిజమే చెప్తున్నాను కదా అని అనేసరికి మరి ఈ కట్లు మనం గుడి నుంచి వచ్చేటప్పుడు కనిపించలేదే అని అంటూ శ్రీను అడిగితే అవునవును కనిపించలేదా, లేదు కనిపించాయి నేను పెట్టుకున్నాను చేతులకి ఉన్నాయి, నువ్వే సరిగ్గా గమనించలేదు శ్రీను అని అంటూ పార్వతి కంగారు పడుతూ మాట్లాడేసరికి శ్రీనికి ఏమీ అర్థం కాదు. అసలు ఏం చెప్తుందో అర్థం కావట్లేదే అని శ్రీను అనుకుంటాడు. ఇక అంతలో నిజమే చెప్తున్నావా చిన్నత్తయ్య అని అంటే నిజం చెప్తున్నాను శ్రీను అని అనేసరికి ఇక శ్రీను సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతే చారు అంటుంది ఎందుకు బావా ఎందుకు ఇలా అడిగావు, చెప్పు దేనికోసం అడిగావు అంటే అప్పుడు శ్రీను అంటాడు ఆద్య మంటల్లో పడ్డప్పుడు కరెంటు లేనప్పుడే ఆద్య మంటల్లో పడింది, అందుకే దానికోసమే ఎంక్వైరీ చేస్తున్నాను అని శ్రీను అనగానే అప్పుడు చారు అంటుంది చూసావా అత్తయ్య ఆద్య కోసం నన్ను అనుమానిస్తున్నాడు అని అంటూ చారు అంటుంది. ఇంకా నయం ఆద్యని మంటల్లో తోసేశారు, కరెంటు తీసి వీళ్ళే తోసేశారు అని అంటాడేమో అని అంటూ చారు అంటే ఇక అప్పుడు శ్రీను కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే చారు కూడా అక్కడ నుంచి ఇలా అంటూ ఉంటుంది పద్మ వాళ్ళతో చూసారా మన మీద డౌట్ వచ్చింది, బావకి ఇంకా అనుమానం పోలేనట్టుంది అని అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే పార్వతి ఇంకా అక్కడ ఏం జరిగిందో చూపిస్తూ ఉంటారు. ఇక్కడ పార్వతి బావి దగ్గర ఉన్నప్పుడు ఒక పెద్ద కర్ర తీసుకొచ్చేసి చారు రెండు చేతులు ఇలా చూపి పిన్ని అని అంటే సరే అని చూపించేసరికి ఆ చేతుల మీద గట్టిగా కొడుతుంది కర్రతో. ఇక అప్పుడే పార్వతి గట్టిగా ఏడుస్తుంది అమ్మో అబ్బో అని చెప్పేసి ఇంకా ఆ రకంగా పార్వతిని చారు కొడుతుంది. అలా కట్లు కట్టుకొని తీసుకొని అక్కడికి వస్తుంది ఆ ప్లాన్లో భాగంగా. ఇక అదంతా గుర్తు తెచ్చుకొని పార్వతి పద్మ ఇద్దరు బాధపడుతూ ఉంటారు. వదిన అని అంటూ పార్వతి ఏడుస్తూ ఉంటే పద్మ అయ్యో పార్వతి అని అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు పార్వతి పద్మను గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. వదిన నన్ను చంపేసేలాగా ఉంది అంటే దాంతో జాగ్రత్త వదిన, చూడు మన ప్రాణాల మీదకి తీసుకొచ్చేలాగా ఉంది అని అంటే నేను ముందు నుంచే చెప్తున్నాను కదే అది ఎప్పుడు ఏం చేస్తుందో అనేసి అని అంటే అవును వదిన చంపేలాగా ఉంది అని అంటూ వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. ఇక ఆ తర్వాత చారు అలా శ్రీను వాళ్ళు మాత్రం ఇంకా శ్రీను డౌట్గా ఉన్నాడని చారు సీరియస్గా ఉంటుంది. శ్రీను వెళ్ళిపోయి గదిలో నిలబడి చారుని గుర్తు తెచ్చుకొని చారు చెప్పింది నిజమా అబద్ధమా, చారు చెప్పేదానికి అత్తయ్యకి దెబ్బ తగిలిన దానికి నాకెందుకో డౌట్గా ఉంది, అత్తయ్యకి ఆ టైంలో ఆ కట్లు లేవు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు చారునే కావాలని ఇదంతా చేసిందా అని శ్రీను ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో ఆద్య అక్కడికి వస్తుంది. ఆద్య రాగానే శ్రీను వెనక్కి తిరిగి చూస్తాడు.
అప్పుడే ఆద్య అలా చూస్తూ ఇంకా థ్యాంక్స్ శ్రీను అంటుంది. ఇంకా అప్పుడే శ్రీను ఎందుకు అని అంటే, నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు, నీ ప్రేమే నన్ను బ్రతికించింది శ్రీను, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసొచ్చింది అని అంటూ, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు పడ్డ కష్టంలో తెలిసింది. నేను అలా ప్రమాదంలో ఉన్నప్పుడు నా కోసం నువ్వు చేసిన పూజలు పునస్కారాలు ప్రేమ అంతా కనిపించింది అని అంటూ ఆద్య బాధపడుతూ చెప్తే, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసు కదా ఆద్య, నువ్వు లేకపోతే నేనేమైపోతానో కూడా నీకు తెలుసు, అలాంటిది నువ్వు నాకు శాశ్వతంగా దూరం అవుతానంటే నేను ఎలా బ్రతకగలను అని అంటూ శ్రీను అంటాడు. అప్పుడే శ్రీను ఇలా అంటాడు, సరే అయితే అసలు నా మీద నా ప్రేమ నీకు అర్థమైంది కదా, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో, ఆ చారుకి విడాకులు ఇచ్చేస్తాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటూ శ్రీను అంటే ఆద్య అంటుంది, ఏంటి శ్రీను నువ్వు మాట్లాడేది, పెళ్లి చేసుకోవటం ఏంటి, విడాకులు ఇస్తానంటామేంటి అని అంటూ ఆద్య అంటే, అవును ఆద్య, తనతో నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, నీతో అయితేనే నేను సంతోషంగా ఉండగలను, నా వల్ల కావట్లేదు ఆద్య అని అంటూ శ్రీను అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే ఆద్య, అది కాదు శ్రీను, ఇంట్లో అంత బాగోదలా చేస్తే అని అంటూ ఆద్య అంటే, లేదు నాకు నువ్వే కావాలి ఆద్య, నేను తనతో బ్రతకలేను, జీవితాంతం తన్ని పక్కన పెట్టుకోలేను, నువ్వు ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది అని శ్రీను చెప్పగానే ఆద్య బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత పద్మ పార్వతి వీళ్ళంతా కంగారుగా ఆలోచిస్తూ ఉంటారు, ఈ చారు ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసి. ఆ తర్వాత శౌర్య ఒక్కడే ఉంటాడు కదా, ఇంకా శౌర్య సీరియస్గా బాధపడుతూ నిలబడి ఉండగా ఆద్య అక్కడికి వెళ్ళేసరికి ఇక అప్పుడే చాలా సీరియస్గా నిలబడి ఉన్న శౌర్యను చూసి ఇక శౌర్య కూడా ఎవరో వచ్చారనుకుని వెనక్కి తిరిగి చూసేసరికి ఆద్య ఉంటుంది. ఆద్య నువ్వేంటి ఇలా వచ్చావు అని అంటే, మీతో మాట్లాడాలని వచ్చాను అని అంటూ ఆద్య చెప్తుంది. చెప్పేసరికి శౌర్య అలా చూస్తూ ఉంటాడు, ఏంటి ఏం మాట్లాడాలి అంటే, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు సార్, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అని ఆద్య అంటే, శౌర్య అంటాడు, నేనేం చేశాను ఆద్య అని అంటే, మీరు చెయ్యని తప్పుని చెయ్యని నింద మీ మీద ఎందుకు వేసుకుంటున్నారు సార్ అని అంటూ ఆద్య అడిగితే, అప్పుడు శౌర్య అంటాడు, నేనేం చేశాను, నేను ఎందుకు తప్పు చేయలేదు, నేనే తప్పు చేశానని చెప్పాను కదా అని అంటే, అదే సార్ మీ మీద ఎందుకు నింద వేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు, ఎవరి కోసం మీరు అలా చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, మీరు ఎలాంటి వారో నాకు తెలియదా సార్, మీ గురించి ఎవరెన్ని చెప్పినా నేను మాత్రం నమ్మను సార్ అని అంటే, అప్పుడు శౌర్య అంటాడు, నేను ముందే అన్నీ చెప్పేశాను కదా, నా వల్ల జరిగిన పొరపాటు తప్పులు అన్నీ తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఆద్య, నేనే తప్పు చేశాను అని అంటే, అప్పుడు ఆద్య అంటుంది, లేదు సార్ మీ గురించి నాకు బాగా తెలుసు, రామలక్ష్మి ఒంటరిగా మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చింది, అప్పుడు తప్పు చేయాలి అనుకోలేదు, ఇప్పుడు కావాలని మీరు మత్తుమంది ఇచ్చి ఎలా తప్పు చేయగలరు అంటే, లేదు తను కాదన్నదన్న కోపంతో నేనే అలా చేశాను, మత్తుమంది ఇచ్చాను, అక్కడికి తీసుకువెళ్ళి అలా చేయబోయాను అని అంటూ శౌర్య చెప్తే, లేదు సార్ మీరు ఎన్నోసార్లు రామలక్ష్మిని కాపాడారు, చాలాసార్లు రామలక్ష్మిని చాలా కష్టాల్లో ఉన్నప్పటి నుంచి మీరు సేవ్ చేశారు, అవన్నీ నాకు తెలుసు సార్, మీరు ఇప్పుడు కావాలని ఎవరి కోసమో ఇదంతా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అని అంటే, నేను చెప్తుంది నిజం చెప్తున్నాను నేను అని అంటూ గట్టిగా అరిస్తే, ఇక అప్పుడే ఆద్య, సరే మీరు నిజం చెప్తున్నాను అంటున్నారు కదా, మీరు అబద్ధం చెప్పారని నేను చెప్తున్నాను, మీరు చెప్పేది అబద్ధం, దాన్ని నేను నిరూపిస్తాను అని అంటే, ఇక అప్పుడే అలా చూస్తూ ఆలోచిస్తూ సీరియస్గా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఆద్య, నేను నిరూపిస్తాను మీరు తప్పు చేయలేదనేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆద్య. ఆ తర్వాత చారు ఈ బెడ్ మీద పడుకొని ఇంకా ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ శ్రీను బావ ఒకడు నా కోసం భార్య కోసం ఆలోచించడు కానీ ఆద్య కోసం ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు చెప్తా సంగతి అనుకొని కింద పరిచి ఉంటుంది కదా, ఇక దాని మీద చక్కెర మొత్తం తెచ్చివేస్తుంది, చీమలన్నీ రావాలి, ఇక శ్రీను బావని బాగా కుట్టాలి, అప్పుడు శ్రీను బావ వచ్చి నా పక్కన పడుకోవాలి అని చారు ప్లాన్ చేసి చక్కరంతా వేస్తూ, ఇంకా చీమలు తొందరగా రండి బాగా కుట్టండి, బావని కొడితే అతను నా దగ్గర వచ్చి పడుకోవాలి అని చెప్తూ ఇంకా చక్కరంతా చల్లేసి ఏం తెలియనట్టుగా మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది. అప్పుడే శ్రీను వచ్చి ఇంకా అదే ప్లేస్లో కూర్చుని బుక్ చదువుతూ ఉంటాడు. ఏం చదువుతున్నావు బావా, ఇప్పుడు ఏమిటికన్నా ప్రిపేర్ అవుతున్నావా, ఆల్రెడీ నీ చదువు అయిపోయిందేమో కదా అని అంటే, నేను ఏమిటికి ప్రిపేర్ అవ్వటానికి కాదు, నేను జస్ట్ ఎంక్వైరీ కోసం తెలుసుకోవటం కోసం ఇలా చేస్తున్నానంటే, ఏం తెలుసుకోవటానికి అంటే, ఆదిని ఎవరు చంపబోయారో తెలుసుకోవటానికి కోసం ఈ బుక్ చదువుతున్నాను అని శ్రీను చెప్తే, అంటే ఆదిని ఎవరు చంపబోయారో ఆ బుక్లో రాసుంటుందా బావా అని చారు అంటే, అలా రాసుండదు, కాకపోతే ఎవరు ఎలా చేయబోయారో అనేది తెలుసుకుంటాం, అందుకని ఈ బుక్ చదువుతున్నా అని అంటూ ఆ బుక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తే చారు అలా వింటూ ఉంటుంది. అవునా బావా అలా తెలుసుకోవచ్చా అంటే, అవును తెలుసుకోవచ్చు, ఆదిని ఎవరు చంపపోయారో తెలుసుకుంటాను అంటే, ఇక్కడ ఉన్న పక్కనున్న భార్యని పట్టుకొని పడుకోవడం చేత కాదు కానీ ఇంకా ఆద్య కోసం బుక్కులు చదువుతున్నాడు అని అంటే, ఏంటి ఏమన్నావు అని అంటూ చారుని అంటే,
చారు ఏం లేదు ఊరికే మామూలుగా అన్నాను అంతే అని అంటూ చారు అంటుంది. అలా అనేసరికి ఇంకా ఏదో బాగా చదువుకొని అంటున్నాని కవర్ చేస్తుంది. ఇక అప్పుడే చీమలన్నీ వస్తూ ఉంటాయి. చారు చూసి బావా నువ్వు ఎలాగో పైన పడుకోవు కదా, తొందరగా బుక్ చదివి పడుకో సరేనా అని చెప్పి చీమల వైపు చూస్తూ వెళ్ళండి బావని త్వరగా కుట్టండి అని అంటూ చారు చెప్తుంది. అలా చెప్తూ ఇక తను నవ్వుకుంటూ అలా పడుకుంటుంది. ఇక అప్పుడే శ్రీను అలా చూస్తాడు. చీమలన్నీ వస్తూ ఉండటం చూసి ఇలా అనుకుంటాడు, ఇప్పుడు కావాలని నువ్వు ఇలా చేసావు కదా అని అంటూ శ్రీను ఆలోచిస్తాడు. ఆలోచించి నీ సంగతి చెప్తానుండు అని అనుకుంటాడు. చారు నాకు కొంచెం వాటర్ తీసుకురా అని అంటే అబ్బా ఈ టైంలో వాటర్ ఏంటి బావా అని చారు అంటుంది. భర్త అడిగినప్పుడు కనీసం గౌరవం కూడా లేదా నీకు, భర్తకి ఏం చేయాలో కూడా తెలియదా నీకు అని అంటూ గట్టిగా అరిచేసరికి చారు ఒక్కసారి లేచి కూర్చొని ఏమన్నావు బావా అంటే భర్తకి చేయాల్సిన మర్యాదలు చేయాలి కదా అంటున్నాను అని శ్రీను అనగానే అప్పుడు చారు అబ్బా నువ్వు అంత మాట అన్నాక నేను ఇలా ఊరుకుంటాను బావా ఉండు తీసుకొస్తా అని ఫాస్ట్గా లేచి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోయేసరికి శ్రీను అక్కడ బెడ్షీట్ మీదకి చీమలన్నీ వస్తాయి కదా, ఇక చారు పరుచుకున్న బెడ్షీట్స్ అన్నీ తీసేసి ఇక శ్రీను ఆ బెడ్షీట్ మీద వచ్చిన చీమలన్నిటి డైరెక్ట్గా ఆ బెడ్షీట్ తీసి చారు పడుకున్న దాని మీద వేసేసి ఇంకా మొత్తం తన బెడ్ అంతా కవర్ చేసేసి ఇంకా మళ్ళీ ఏం తెలియనట్టుగా తను మంచి బెడ్షీట్ పరుచుకొని కూర్చుంటాడు. నువ్వు నన్ను ఇలా చేస్తావా, నీ సంగతి చెప్తాను అనేసి నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని శ్రీను మంచి బెడ్షీట్ తను వేసుకొని చీమల బెడ్షీట్ చారుకి వేస్తాడు. అప్పుడే చారు వచ్చేసి బావా తీసుకో అని అంటూ ఉంటే ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.